హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి హోటల్స్లో చేస్తారు కదా, అప్పుడప్పుడు ఫంక్షన్స్లో కూడా పెళ్లి భోజనాల్లో సాంబార్కి తోడుగా అదే అండి బెండకాయ ఫ్రై. వీళ్ళు ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం చెప్పండి? నాకైతే చాలా చాలా ఇష్టం. సాంబార్ చేస్తే ఎస్పెషల్లీ బెండకాయ ఫ్రై ఉండాలి, అంతే. సో బెండకాయ ఫ్రై చేయడానికి ప్రాసెస్ వచ్చేసి, మనం బెండకాయస్ అన్నీ వాష్ చేసేసుకొని బాగా కట్ చేసి పెట్టేసుకోవాలి ముందుగానే. వాటర్ మొత్తం పోయేంత వరకు ఒక స్ట్రెయినర్ లాగా జాలి బాక్స్లో పెట్టేసేయాలి, వాటర్ మొత్తం పోతుంది. ఆలోపు ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసేసుకోవాలి ఫస్టే హై ఫ్లేమ్లో. సో ఫ్లేమ్ లో చేసేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని తెచ్చేసి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో బెండకాయ ముక్కల్ని ఈ కలర్లో డీప్ బ్రౌన్ కలర్ కాకుండా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఒక్కోసారి బ్రౌన్ కలర్లో ఆయిల్లో ఉన్నప్పుడు కనిపిస్తే ముందుగానే తీసేయాలి, లేదంటే బయటికి తీసేసాక బెండకాయ కలర్ ఇంకా బ్లాక్ అయిపోతుంది, సో మాడిపోతాయి. ఈ ఫ్రై చేసేటప్పుడు ఇదే ముఖ్యమైన ప్రాసెస్. మిగిలిపోయిన బెండకాయ ముక్కల్ని కూడా ఆయిల్లోకి యాడ్ చేసేసి స్లోగా ఫ్లేమ్ లోనే పెట్టాలి, మీడియంలో పెట్టాలి, ఎక్కువగా హై పెట్టకూడదు. హై పెడితే ఏమవుతుందంటే బయట మొత్తం బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉండిపోతాయి. సో ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. అండ్ ఇంకా ఇలా ఆయిల్ నుండి సపరేట్ చేసేసేయాలి బెండకాయ ముక్కల్ని. అండ్ ఇంకా నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేస్తున్నాను. సో మన ఇష్టం, ఎంత నచ్చితే అంత ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటారు. సో మీకు తెలిసిందే బెండకాయ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో ఇంకా ఏంటంటే పచ్చిమిర్చీలు ఇంకా కరివేపాకు తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ ఇంకా బాగుంటుంది వీటి వల్ల. పచ్చిమిర్చి కరివేపాకు క్రిస్పీగా అక్కడక్కడ బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో పల్లీల్ని కూడా కొన్ని తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసేసుకోండి. సో ఆయిల్ హీట్గానే ఉంటుంది కాబట్టి ఇదంతా మీరు ప్రాసెస్ స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవచ్చు. ఆయిల్ ఈ హీట్లోనే పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి డీప్ ఫ్రై అయిపోతాయి, మరి ఎక్కువ హీట్ అవసరం లేదు దీనికి. సో ఇవన్నీ సపరేట్లో ఒక ప్లేట్లో తీసుకున్నాక అదే ప్లేట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఒకవేళ ఉంటే ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు కొంచెం, మనకు టేస్ట్ సరిపోయిన. నేను ఇక్కడ ధనియా పౌడర్ జీరా పౌడర్ స్కిప్ చేశాను, యాడ్ చేయలేదు. ఓన్లీ సింపుల్గా ఉప్పు కారం వేసేసి బాగా కలుపుకొని ఒక సాంబార్ అన్నంలో తింటే ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కమెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఫర్ యువర్ సపోర్ట్ చేయండి, ఇలాగే సబ్స్క్రైబ్.